గుడికి పోయినామంటే పక్క గల్లెల పైకమేసి వస్తాం. అనుకున్న పనులు కావాలని కొందరు ముందే ముడుపులు కడతారు. ఇంకా కొందరు గల్లె గురిగిలేసిన పైసలన్నీ తీసుకుపోయి దేవునికి ఒప్పజెప్పొస్తారు. బయట దేశం భక్తులు వస్తే డాలర్లు చదివిస్తారు. బంగారం ఎండి కానుకలు బగ్గన వస్తాయి. మొక్కుకున్నోళ్ళు ఒడిబియ్యం పోషొస్తారు. కోరుకున్నవి జరగాలని తీరొక్క తీర్లు దేవునికి మొక్కులు అప్పజెప్పొస్తుంటారు. అయితే మార్కెట్ల మాయమైన గులాబీ నోట్లు 7 కొండల ఎంకన్నం చేరినయుల్లో 1,10 లక్షలో కాదు 3,20,00,000 ఇల్వ వేసే నోట్లు వచ్చినాయట. 2000 నోట్లు వాపస్ ఇయ్యాలని పోయినేడు అక్టోబర్ 7 వరకు పెద్ద బ్యాంకు ఛాన్స్ ఇస్తే కొందరు బ్యాంకులకు పోకుండా సీదా ఎంకన్న గల్లలేసిండ్రట. అంటే అక్టోబర్ తర్వాత కూడా గులాబీ నోట్లు దేవుని గల్లెల పడ్డాయి. లెక్కకైతే ఏ రోజు గల్లెల పైకం ఆ రోజు వేయించి బ్యాంకులకు పంపిస్తారు. కానీ 2000 నోట్లు మార్చుకుంటానికి పెద్ద బ్యాంక్ ఇచ్చిన టైం ఒడిసింది కాబట్టి 6 నెలల సంధి గా పైకం గుడోల దగ్గరనే ఉన్నాయి. పెద్ద బ్యాంకుకు ఉత్తరం రాస్తే 2000 నోట్లు తీసుకొని అంతమందం 3 కోట్ల చిల్లర టీటీడీ అకౌంట్లో వేసిండ్రట. ఇది పోయిన నెల మార్చి వరకు లెక్క మాత్రమే. ఈ నెల రోజుల సంధి ఇంకా వస్తున్నాయట. కానీ మార్కెట్ల జల్లరి నోట్లు గల్లలేస్తే మీకు మొక్కులు జల్తాయో లేదో చూసుకోర్రే అన్నలు. ఇక శ్రీశైలంలా బ్రహ్మరాంబిక అమ్మవారికి వార్షిక కుంభోత్సవం చేసిండ్రు. గుడి మొత్తం నిమ్మకాయల దండలతోని అలంకారం చేసి పసుపు కుంకాలతోటి ముగ్గు వర్షి కొబ్బరికాయలు గుమ్మడికాయలతోని అమ్మవారికి సాత్విక బలి పెట్టిండ్రు. పొద్దుముక పేద అన్నం రాశితోని నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి రెండో సాత్విక బలిచ్చిండ్రు. అటెన్క భక్తులు దర్శనం చేసుకున్నారు. దేవుళ్లకు పెద్ద పండుగ తర్వాత 17 అమ్మవారికి ఇట్లా శాంతి చేస్తారన్నట్టు.